పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్థాపించారని డీసీసీ చిలక విజయ్ కుమార్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ఈఏ పోరాడిందని గుర్తు చేశారు. విద్యారంగ వ్యవస్థ బలోపేతానికి ఎన్ఎస్ఈఏ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 55వ ఎన్ఎస్ఈఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్ఈఏ జెండాను డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఎన్ఎస్ఈఏ ఆవిర్భావ కేక్ ను విజయ్ కుమార్ కట్ చేసి ఆ విభాగపు నేతలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్ఎస్ఈఏ అధ్యక్షులు షేక్ కరీంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్ఎస్ఈఏ ప్రస్థానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జాన్ బాబు, బిళ్లా సునీల్, చుక్కా చంద్రపాల్, సుధీర్ బాబు, రామకృష్ణ, మోషే, గోల్డ్ జానీ, ఇస్మాయిల్ బాబు, షేక్ జానీ, సుబాని, హడు, తిరుమలరావు, మదన్, ఏస్ బాబు, తన్వీర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు 55వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు, విద్యార్థుల యొక్క సమస్యలపైన పోరాటం చేయాలి, వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజుకి ఎంతో లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న ఢిల్లీలో చూస్తే 8 సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవీపీ ఉందో దాన్ని కుళ్ళకొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డ్యూసీ ఎలక్షన్లో ఎన్ఎస్యుఐ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి 8 సంవత్సరాల తర్వాత. ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్యుఐ పైన. దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ పోరాటంలో ముందుంటుంది, విద్యార్థుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే విద్యా సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ నాయకులం మేము అందరం కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మా పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విద్యార్థుల యొక్క సమస్యలపైన, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిరంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసింది ఎన్ఎస్యుఐ. ఇంకా మరిన్ని ఉద్యమాలు చేయడానికి, మరిన్ని విద్యార్థి సమస్యలపైన పోరాటం చేయడానికి కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 55 సంవత్సరాల క్రితం ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలి మలినాళ్లలో మనకెంతగా ప్రచార సామర్థ్యం లేదు. అంటే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఏం లేవు, అవి మనందరికీ తెలిసిందే. ఆనాడు దేశ ప్రజలకి ఖచ్చితమైన సమాచారాన్ని మనం దేశానికి అందించాలి అంటే యువతే దీనికి మార్గం అనే ఒక గొప్ప సదుద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్యుఐ అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక కొమ్మ, ఒక పెద్ద వృక్షమై ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యల మీద పోరాడి విజయం సాధించింది.
మరి చూసుకుంటే గత 55 సంవత్సరాల క్రితం దేనికోసం అయితే ఈ సంస్థని ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారు, ఈనాటికి కూడా వారి నియమాలకు కట్టుబడి మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే యువతని మేల్కొల్పడం చాలా ముఖ్యమైన అంశంగా ఈ దేశంలో మారింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని తిప్పికొట్టాలన్నా, అనేక కాలేజీల్లో యువతని డ్రగ్స్ బానిసల నుంచి రక్షించాలన్నా, తోటి విద్యార్థుల్ని ఒకళ్ళనొకళ్ళు ర్యాగింగ్ చేసుకుంటా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు, మనం చదువుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ 55వ సంవత్సరం వేడుకలు జరుపుకున్న సందర్భంగా గుంటూరులో మరి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం ఆధ్వర్యంలో మరి జిల్లా ఆఫీసులో ఘనంగా జరపడం చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ఎస్యుఐ అనేది ఈ స్టూడెంట్స్ యూనియన్ మరి కాంగ్రెస్కి ఒక మరి పట్టుకొమ్మ లాంటిది. ఈరోజు మరి ఇందిరాగాంధీ గారు ఎన్ఎస్సీని స్థాపించి అప్పటి నుంచి మరి ఎంతోమంది నాయకత్వంతో మరి ఎంతోమంది విద్యార్థులు పోరాటంతో ఎన్నో సమస్యలతో పెట్టాడుతున్న కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఆ యొక్క అనుబంధ సంస్థలు కానీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు కానీ ఎదుర్కొంటూ విద్యార్థులకు తోడ్పాటుగా ఉంటూ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి కోరికలు తీరుస్తూ సమస్యల్లో ముందుంటూ ఉంటున్న ఎన్ఎస్సీకి మరి ఈరోజు ఒక ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీ అనేది ఒక పట్టుకొమ్మ. ఏబీవీపీ ఉంది, ఏ రోజు కూడా మరి ప్రయాసం పట్టించుకోలేదు. ఎన్ఎస్సీని ఎదుర్కోవాలని చూస్తున్నా కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎదుర్కోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎన్ని కొమ్మలు ఎన్ఎస్సీ ఎన్ని అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పార్టీ బీజేపీ, ఒక మొదటి పార్టీ నుంచి బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్సీ కానీ రకరకాల శాఖలు వచ్చినాయంటే పార్టీ మెయిన్ అంటే కాబట్టి ఎన్ఎస్సీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి